మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయాన్న దేవుని ఎప్పుడు పొరబడి ఆలోచించకూడదు, ఆయన గురించి మిస్అండర్స్టాండింగ్ చేసుకోకూడదు. ఎందుకంటే జీవితంలో మనకు జీవితం ఇచ్చిన వాడు ఆయనే కనుక మనం ఆయన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుని ముందుకు వెళ్ళకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే ఒక ఇద్దరికి కొత్తగా పెళ్ళయింది, భార్య ఎప్పుడు కూడా భర్తను మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటుంది, మర్చిపోతుంది ఆ భర్తనే జీవితకాలం ఉండాలని దాని ప్రతిఫలాలు ఆమె పొందుకోవడం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే నువ్వు దేవునితోనే జీవితం గడపాల్సిన వ్యక్తివి గనక ఈ లోకంలో నువ్వు ఎందరిని వేసుకుని వెళ్ళిపోయినా, ఎందరిని పోగేసుకున్నా, నీ భుజాల మీద వారి భుజాల మీదకి ఎక్కిన ఆ భుజాలు ఒకరోజు నేల కూలిపోతేనే మర్చిపోతూ, కారణం ఈ లోకంలో ప్రతి ఒక్కరూ వారి కాలం వచ్చినప్పుడు, వారి కాలము సంపూర్ణమైనప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కొంతమంది వారు బిడలుగా తల్లిదండ్రుల మీద ఆధారపడతారు, కొంతమంది అక్కాచెల్లెల మీద ఆధారపడతారు, కొంతమంది బంధువుల మీద ఆధారపడతారు. ఇవన్నీ మంచిదే, వారు వయసు ఉన్నంత వరకు బాగుంటారు. తర్వాత వారు అర్ధాంతరంగా విడిచి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే వారు వయసు అయిపోయినప్పుడు కానీ వారికి నిలబడడానికి స్తోమత లేనప్పుడు వారికి నిలబడలేరు. నీకు అర్థమవుతుంది, ఈ లోకంలో ఇలాంటి ఒక యాత్రలో ఎవరి మీద ఆధారపడాలి, ఎవరి మీద ఆనుకుని ఉండాలి, ఎవరు శాశ్వత కాలంగా నిలబడతారు, ఎవరు ఈ లోకానికి పంపించారు నిన్ను అని చూసినప్పుడు యేసు ప్రభు నిన్ను లోకానికి పంపించాడు. నువ్వు ఆయనతో సంబంధం అవుతుందో దాన్ని మిస్అండర్స్టూడ్ చేసుకో, లేకపోతే తప్పుగా ఆయన్ని అర్థం చేసుకోవద్దు, కానీ సరిగా ఆయన అర్థం చేసుకోవడానికి ఇష్టపడు. బైబిల్లో ఆయన గురించి ఆయన ఒక మాట బైబిల్ చెప్తే ఈ విధంగా చెప్తుంది. ఆయన నిన్ను ప్రేమించినప్పుడు ఎంతగా ప్రేమించాడంటే నీ కొరకు క్రయధనముగా, లేకపోతే నీ పాపాల కొరకు ఎంత చెల్లించాలో ఆ చెల్లించాల్సిన పేమెంట్ కింద ఆయన భూమి మీదకి వచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి ఒక 50,000 అప్పు ఉన్నావు, 50,000 నువ్వు ఇవ్వాల్సిన పని ఉంది. అయితే ఆ 50,000 ఇవ్వలేకపోతున్న వ్యక్తివి. అయితే నీ తరపున నిలబడిన ఒక వ్యక్తి, నీ తరపున వ్యక్తి నిన్ను ప్రేమించి నీ తరపున ఒక 50,000 కట్టేశారు. ఈ కట్టిన డబ్బును క్రయధనముగా పిలుస్తారు. అంటే నీ కొరకు కట్టిన డబ్బు గనక దేవుడు దాన్ని ఏమని పిలుస్తాడంటే క్రయధనంగా పిలుస్తాడు. అంటే నువ్వు విమోచింపబడ్డానికి కట్టిన డబ్బు అని. నువ్వు కట్టబడ్డావు, కట్టెల చేత కట్టబడ్డావు, ఒక బానిస కింద నువ్వు కట్టబడిన సమయంలో నిన్ను విడిపించే డబ్బును క్రయధనంగా, లేకపోతే నేను విడిపించే డబ్బుగా పిలుస్తారు, రాన్సమ్ అని పిలుస్తారు. అది బైబిల్ చెప్తుంది. ఈ విడిపించడానికి దేవుడు డబ్బులు పే చేయాల్సిన సమయంలో వచ్చినప్పుడు దేవుడికి ఎవరు పే చేయాలి? యాక్చువల్గా మనం పే చేయాలి. మనం పే చేసి దాని నుంచి బయటకు రావచ్చు, కానీ మనం పే చేయడానికి ఏం లేదు. మనం ప్రాణం పెడితే అయిపోయినట్టే, ప్రాణం ఇంకా లేదు. మన పాపం చేతు మరణమైన సమయంలో మనం పేమెంట్ చేయడానికి వెళ్తే మనం చచ్చిపోతాం, ఇంక ఉండవు, మన జీవితం అయిపోయినట్టే. ఈ లోకంలో ఎవరు కూడా నీతిమంతులు లేడు, అందరూ పాపులు గనక ఎవరు మరణం కూడా మన గురించి చెల్లదు. సంగమా, అలాంటి సమయంలో యేసు ఈ భూమి మీదకి నీ కొరకు వచ్చి నీలా పుట్టి నీ పాపాల నిమిత్తం చనిపోయాడు. నీ పాపాల నిమిత్తం చనిపోయాడు గనక నీ ధనాన్ని, నువ్వు కట్టాల్సిన దేవునికి యేసు ప్రభు నీ స్థానంలో కట్టేశాడు. ఇప్పుడు ఒక విషయం నీకు అర్థం కావాలి, నీ పేమెంట్ ఏమవుతుందో దేవుడి పట్ల, పాపం చేతం పేమెంట్ ఏమవుతుందో అది అయిపోయిందని. సంగమా, మనం నమ్మాల్సిన విషయం ఏంటంటే దేవుడు పాపానికి జీతమైన మరణ పేమెంట్ శిలువలో దేవునికి యేసు ప్రభు అప్పగించేశాడు. నీ పేమెంట్ ఇవ్వాల్సింది ఆయన ఇచ్చేశాడు. ఇప్పుడు చెప్తున్నాడు పేమెంట్ అయిపోయిందన్న విషయం నమ్మాలి నువ్వు. పాత నిబంధనలో గొర్రె బలి చాలా ప్రాముఖ్యమైన బలి. ఆ బలి ఒక పాపి తీసుకొచ్చినప్పుడు ప్రధాన యాజకుడు దాన్ని గమనించి, మనల్ని గమనించాడు, దాన్ని తీసుకొచ్చిన ఆ బలిని గమనించి, ఆ గొర్రెని గమనించి అప్పుడు యాక్సెప్ట్ చేసినప్పుడు గొర్రెను ఈ వ్యక్తి కూడా యాక్సెప్ట్ చేసినట్లే. ఆ గొర్రెను చంపేసినప్పుడు ఈ వ్యక్తి పాపాల నిమిత్తం చనిపోవాలి, కానీ గొర్రె ఈ వ్యక్తి నిమిత్తం చనిపోతుంది. అది ఎప్పుడైతే దానబలిగా అర్పించబడుతుందో ఆ దానబలి చూపిస్తుంది ఎంతైతే పేమెంట్ చేయాలో ఆ పేమెంట్ అంతా పేమెంట్గా అయిపోతుంది. ఈ వ్యక్తి సంపూర్ణంగా నెమ్మదితో ఆ చోటు నుంచి వెళ్తున్నాడు. బైబిల్ నీకు స్పష్టంగా తెలియజేస్తున్న మాట, నీకు బదులుగా యేసు ప్రభు చనిపోయాడు, నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు నీతిమంతుడిగా మారావు, నీపైన దేవుడు కోపంగా లేడు, దేవుని ప్రేమ అనురాగాలు నీ పట్ల ఉన్నాయి. నీకు తెలుసుకోలేదు, కానీ దేవుడు సింహాసనం వేసుకున్నప్పుడు ఆ సింహాసనం పక్కన ఒకరు నిలబడి ఉంటే చెప్పాడట, వీళ్ళు కుర్చీ తీసుకొని రా. దేవుడు ఇప్పుడు కుర్చీ తీసుకొని రమ్మని చెప్పడే, దేవుడు కుర్చీ తీసుకొని రమ్మంటాడని చెప్పి వీళ్ళు కుర్చీ తీసుకొని పక్కన వేస్తే చూస్తే ఎవరు కూర్చుంటారని చెప్పి పరలోకం అంతా ఎదురు చూస్తే నువ్వు వస్తున్నావు, నిన్ను దేవుడు పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అది బైబిల్ చెప్తుంది. ఆయన ప్రక్కన మనం కూర్చున్నామని, క్రీస్తు పాటలు లేపబడి ఆయన కుడి పార్శ్వన మనం కూర్చున్నామని. నువ్వు దేవుని పక్కన కూర్చున్నావు.
నీకు తెలుసా, నువ్వు ఆయన పక్కన కూర్చున్నప్పుడు భయపడిపోక, నీ పాపపు శిక్ష అంతా సమాప్తం అయిపోయింది, గొప్ప కార్యాలను చూడబోతున్నా. యోధి అన్న, దేవుని సరిగా అర్థం చేసుకోవాలి. దేవుని పైన కోపంగా లేడు అర్థం చేసుకోవాలి. కోపంగా ఉన్నవాడైతే తన కుమారుని చంపేసుకోడు కదా, అలా అయితే మనల్నే చంపేసేవాడు కదా, మనల్నే నరకాన్ని పంపించేవాడు కదా. అలాంటి వాడు కాదు, ప్రేమించేవాడు అని అర్థమవుతుంది. దయతో తను అర్థం చేసుకోవడానికి ఇష్టపడు. యువతి అన్న, అలా నువ్వు అర్థం చేసుకుంటుండగా ఈ మాట కూడా నమ్ము, నువ్వు నీతిమంతుడివే, నువ్వు పాపివి కాదు. గొప్ప కార్యాలు దేవుడు నీ పట్ల చేయబోతున్నాడు. కళ్ళు మూసుకుంటా యువతి నీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన బలమైన మాట నీ ప్రజలు విని ఉన్నారు. అవి మా దగ్గర ఎన్నెన్నో విషయాలు మా జీవితంలో ఉన్నాయి. వాటన్నిటి బట్టి మేము కుమిలిపోతున్నాం, బెంగపడిపోతాం, అధైర్యపడిపోతున్నాం. అలాంటి సమయంలో నీ మాట చేత మాకు ఆదరణ ఇచ్చావు, ధైర్యం ఇచ్చావు. నీకు దగ్గరకున్నావని, నువ్వు అన్నీ చూసుకుంటావని, మాకు బదులుగా మరణించావని, పాపానికి శిక్ష ఇక మా పైన లేదని చెప్పావు. నీ బిడ్డలుగా మమ్మల్ని బలపరిచి ఆదరించి నడిపించమని అడుగుతావు. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. నువ్వు వినాలి, నీతి గురించి వినాలి, నీతి గురించి, ఆయన ప్రేమ గురించి వినాలి. దేవుని మాట, పౌలు రాసిన మాటలు చదువు, పౌలు ఎపిస్టల్స్ అని చదువు. పౌలు ఏ విషయాలు రాశాడో ఆ లేఖనాలనే చదువు. అవి నీకు ధైర్యాన్ని ఇస్తాయి. God bless you. See you tomorrow.